అరే రే గిదెక్కడి న్యాయము పాపం జగన్నాథ్ సార్ నువ్వు షేరో ఒక పక్క అరుచుకుంటున్నారు ఇద్దరు చెల్లెన్లు అయితే ఇక పాపం సార్కి అయితే దమ్మే అసలుతలేదు ఆ తీర్ల మరి కౌంటర్లు కౌంటర్లు మామూలుగా కాదు మొత్తం మీద చెల్లెన్లు ఏమంటున్నారు అన్నని ఏం అరుచుకుంటున్నారు ఒకసారి చూద్దాం పండి. ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కు చెల్లెన్న నుంచి సెగ గట్టిగానే తలుగుతున్నదుల్లో చెల్లెన్లు ఇద్దరు అన్నం మీద శంగు నెగురుతున్నారు. మళ్ళా ఈ అల్ల వైఎస్ సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టినాక ఏమంటున్నదో ఇనుండ్రి. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. You don't want your murderers to be ruling you. You need a healthy democracy. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. అగ్గో ఇన్నర్ గదుల్లో ఆంధ్రలో హత్య రాజకీయాలు ఎక్కువైనాయంట. అంతేకాదుల్లో కుల్ల చెప్పింది ఈసారి జగనన్న ప్రభుత్వానికి జగనన్నకు అస్సలు ఓటేయొద్దని ఆంధ్ర పబ్లిక్ ను కోరింది. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయొద్దండి. ఇన్నర్ గదుల్లో సున్నితమైన ముచ్చట. ఒక దిక్కు ఈమె ఇట్లా అరుచుకుంటే ఇంకో దిక్కు తోడ పుట్టిన చెల్లెలు షర్మిలమ్మ అయితే తోడకలు తీసినట్టే అరుచుకుంటున్నది. జగనన్న గారు ఎలా పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నారో, అక్రమంగా ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం జగనన్నకుంది. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకోలేకపోయాడు జగనన్న గారు. ఈ రోజు అప్పు లేని రైతున్నాడా? మద్దతు ధర ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఉందా? ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి? 3,000 కోట్లతో నేను రైతుల కోసము, రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఇన్నర్ గదుల్లో షర్మిలమ్మ ముచ్చట. అన్నని ఏం దాచుకుంటలేదు, అడుగుతున్నది కడుగుతున్నది. చెల్లెలు ఒకటే కాదుల్లో ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ సార్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు ఈ నడమ జగనాల్ సార్ను. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు, యుద్ధం. ఇన్నర్ కదా పవన్ కళ్యాణ్ సార్ పర్ఫెక్ట్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ సారే అంత పర్ఫెక్ట్ గా అరుచుకుంటే ఇక నేనేమన్నా తక్కువనా అనుకున్నాడేమో. చంద్రబాబు సార్ కూడా గట్టిగానే అరుచుకున్నాడు జగనాల్ సార్ను. ఈ రోజు మనందరి పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్లా ఆంధ్రలో పెద్ద లీడర్లు అందరు కలిసి జగన్నాథ్ సార్కు దమ్మాడకుండా దండిగా అరుచుకుంటున్నారు. చూడాలి మరి వీళ్ళందరినీ ఎదుర్కొని ఎలక్షన్స్లలో నిలబడతాడా లేకపోతే ఎట్లయినా ఓడిపోతాడా? ఎట్లయితుందో ఏమో. ఇంకా 4 వద్దులైతే బయట పడుతుంది మళ్ళీ అంతా.